రాయచూర్లో భర్తను నదిలోకి తోసేసిన కేసులో ఇది బిగ్ ట్విస్ట్. భార్య తన భర్తను నదిలోకి తోసేసిందని అంతా అనుకుంటున్న తరుణంలో భర్తపైనే ఫోక్సో కేసు నమోదైంది. ఇక మైనర్ అయిన తనను తన భర్త పెళ్లి చేసుకున్నాడంటూ ఆ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఒకసారిగా ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో భర్తపైనే కేసు నమోదైన పరిస్థితి చోటు చేసుకుంది. భర్త ఆమె తల్లిదండ్రులపై ప్రస్తుతం ఫోక్సో కేసు నమోదైంది. నదిలో తోసేసిన ఘటన తర్వాత ఈ సంచలన నిజం బయటకు వచ్చింది. భర్తను తోసేసిన యువతి మైనర్గా గుర్తించారు. పాఠశాల రికార్డుల ఆధారంగా ప్రస్తుతం ఆమె మైనర్గా పోలీసులు కూడా నిర్ధారించారు. మైనర్ని పెళ్లి చేసుకోవడం, అత్యాచారం చేయడం వంటి సెక్షన్ల కింద భర్త తాతప్ప అతని పేరెంట్స్పై ఫోక్సో కేసు నమోదైంది. తన భార్య నుంచి విడాకులు తీసుకుంటానంటున్నాడు తాతప్ప. రాయచూర్లోని గుర్జాపూర్ బ్రిడ్జి దగ్గర ఫోటోషూట్ కోసం ఆగినప్పుడు భర్తను నదిలో తోసేసింది భార్య. తన భర్తే ప్రమాదవశాత్తు పడిపోయాడంటూ అప్పట్లో భార్య చెప్పింది. తాళ సాయంతో భర్త తాతప్పను కూలీలు కాపాడారు. కృష్ణానది బ్రిడ్జి పైన ఈ ఘటన చోటు చేసుకుని తన ఇంటికి వెళ్ళి బైక్పై తన అత్తగారింటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మీరు చూస్తున్నవి ఫైల్ షాట్స్ అవి. అప్పుడు ఆ భర్తను భార్యే సెల్ఫీ తీసుకుంటుండగా తోసేసిందని అరుపులు కేకలు వేశాడు. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక కూలీలు కాపాడి వాళ్ళిద్దరిని కూడా మందలించి పంపించి వేసిన పరిస్థితి. అయితే ఈ ఘటనలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక కృష్ణానది వద్ద సెల్ఫీ తీసుకుందామంటూ చెప్పి భర్త తాతప్పను భార్య నదిలోకి తోసేగా అప్పుడు అతను ప్రాణాలతో బయటపడ్డాడు. తనను చంపాలని చూసిందని ఆ భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఘటనపై విచారించిన పోలీసులు తిరిగి తాతప్పపైనే ఫోక్సో కేసు నమోదు చేశారు. ఆ యువతికి 16 ఏళ్ళు కూడా నిండక ముందే పెళ్లి చేసుకున్నానని గుర్తించిన బాలల హక్కుల కమిషన్ అతనిపై ఫోక్సో కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తన భర్తే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని, తాను తోసేయలేదని పోలీసులకు చెప్తోంది సదరు యువతి. మొత్తం మీద ఈ కేసులో సంచలనమైతే నమోదైన పరిస్థితి కనబడుతోంది. ಅದೇ ಹೋಗಿ ಹಿಡ್ಕೊಂಡ ಏರೇನಂತ ಈಗ ಜಸ್ಟ್ ಬಂದಾರ ಅವರು. ನಾವು ಬಂದ ಮೇಲೆ ಮಸಳುಗಳ ಹಂಗೆ ಅಣ್ಣ ಎಲ್ಲಟು ವಿಡಿಯೋ ಅದ, ತಲೆ ಗಿಡ್ಸಬೇಡ. ಬ್ರೋ ಫೋಟೋ ಐತಿ ನಾವೆಲ್ಲ ಯಾವತ್ತು ನಿಂದ್ರು ಅಂದು ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಅಂದ್ರೆ ಒಳ್ಳೆ ಅಂದ್ಲು. ಅಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಿ ಕೇಳೋ ಫೋಟೋ ನನಗೆ ಈಗ ಅರು ಬಂತು. ನಿಮ್ಗೆ ಹೇಳ್ದಲ್ಲ ಎಲ್ಲರಿಗೆ ಹಚ್ಚೇಬಿಟ್ಟ ಬಿದ್ದಾನಂತ ನೋಡ್ರಿ. ಹಲೋ ಅಣ್ಣ ದೂಕ್ಯಾ ಬ್ರೋ ಫೋಟೋ ಐತಿ. ప్రస్తుతం ఈ ఘటనపై యాద్గిరి జిల్లా మహిళా రక్షణాధికారి వివాహ సమయంలో బాలిక వయస్సు 15 సంవత్సరాల 8 నెలలుగా నిర్ధారించారు. ఆ యువతి నిజంగా ఈమెని బాలిక అనాలా యువతి అనాలా ప్రస్తుతం కొత్త డైలామాలో. ఎందుకంటే ఈమె మైనర్గా చెప్తున్నారు. పాఠశాల రికార్డుల ప్రకారం తాతప్ప భార్య ఎవరైతే గడ్డెమ్మ ఉన్నారో మైనర్ అని నిర్ధారణ అయింది. ఈ విషయంలో రాయచూర్ తాలూకాలోని దేవసుగూరు నివాసి తాతప్పపై తగిన చర్యలు తీసుకోవాలంటూ అక్కడి బాలల రక్షణ అధికారికి లేఖ రాశారు. యాదగిరి జిల్లా బాలల సంరక్షణ విభాగానికి లేఖ చేరిన వెంటనే అప్రమత్తమైన జిల్లా బాలల సంరక్షణ అధికారి తాతప్ప ఇంటికి వెళ్ళి పరిశీలించారు. ఇక సిడిపిఓ, గ్రామ పంచాయతీ సిబ్బంది తాతప్ప కుటుంబ సభ్యుల నుంచి వివాహం గురించి సమాచారం సేకరించారు. అయితే తాతప్ప తన భార్య, అత్తమామల గురించి ఎటువంటి పత్రాలను అందించకుండా మౌఖిక సమాచారం మాత్రమే ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలో అతనిపై బాల్య వివాహ చట్టం కింద అతని కుటుంబంపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం ఫోక్సో కింద వీరిపై తాతప్పపై అలాగే అతని పేరెంట్స్పై కూడా ఫోక్సో కేసు నమోదైన పరిస్థితి కనపడుతోంది. ముఖ్యంగా ఈ కేసులో ప్రధానంగా భర్తే
భర్తే బాధితుడు అనుకుంటున్న తరుణంలో అతనిపైనే ఫోక్సో కేసు నమోదైంది. అయితే ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఆ యువతి ఆమె బాధితురాలా నిందితురాలా ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే మైనర్గా చెప్తున్నారు. మైనర్ను పెళ్లి చేసుకోవడం అతని తప్పు. తనను తోసేసి చంపాలని చూసిందంటూ అతని పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు ఈ ఘటన జరిగిన తర్వాత. కానీ పోలీసులు తీరా ఆ ఇన్వెస్టిగేషన్లో ఆమె కాస్త చిన్న అమ్మాయిలా కనిపించేసరికి ఆమె వయసు నిర్ధారణ కోసం అడిగినప్పుడు పాఠశాల రికార్డు తీసినప్పుడు ఆమె కేవలం 15 సంవత్సరాల వయసులోనే పెళ్లి జరిగిందని చెప్పారు. అంటే ఇప్పటికి ఇంకా మైనర్, ఆమె మేజర్ కాలేదు. దీంతో ఉల్టా కేసు అయిపోయింది, రివర్స్ కేసు అయిపోయింది. ఆ భర్త పైన భర్త తల్లిదండ్రుల పైన కేసు పెట్టారు. ఇలాంటి ఈ అంశంలో ముఖ్యంగా ఇప్పుడు మీరేమనుకుంటారు? కామెంట్ బాక్స్ రూపంలో చెప్పండి. ఆమె ఇప్పుడు నిందితురాలుగా పరిగణించాలా, అతన్ని ఆ నదిలోకి తోసేసి హత్య చేయబోయిన నిందితురాలుగా అనుకోవాలా మనము, లేదా అతని చేత ఈ మైనర్ అయ్యుండి పెళ్ళి చేసుకొని ఒక మైనర్గా పరిపక్వత లేని ఒక బాధితురాలుగా మనం చూడాలా? మీరేమనుకుంటారో కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. మొత్తం మీద ఈ కేసులో అయితే ఇది కొత్త ట్విస్ట్ నిజంగా. ఇప్పుడు మైనర్ ఆమెకు శిక్ష పడాలన్నా, ఆమె మీద దర్యాప్తు జరగాలన్నా మైనర్ కిందే పరిగణిస్తారు. దీంట్లో విచిత్రం ఏంటంటే బాలల సంరక్షణ చట్టం అధికారులు వచ్చారు, సిపిడిఓ, అలాగే మహిళా కమిషన్, వీళ్ళంతా కూడా ఇన్వాల్వ్ అయ్యారు. చిన్నపిల్లగానే పరిగణిస్తున్నారు. అంటే మైనర్, చిన్నపిల్ల అంటే మైనర్, టీనేజర్ కిందే పరిగణిస్తారు. సో ప్రస్తుతానికైతే ఆ భర్త తాతపైనే ఫోక్సో కేసు నమోదైంది. ఆయన పడిపోయినప్పుడు ఆ తాళ్ళతో బయటకు తీసిన దృశ్యాలు అవి. కృష్ణానదిలో పడిపోయాడు. సో యాదగిరి జిల్లాలో ప్రస్తుతం ఈ కేసు అయితే నమోదైంది. ఈ రాయచూర్ జిల్లాకు చెందిన తాతప్ప యాదగిరి జిల్లాకు చెందిన ఈ గడ్డమ్మతో వివాహమైంది. సో ఆమెతో వివాహం జరిగిన తర్వాత ఇష్టం లేని కారణం బహుశా సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలో బహుశా సరే మైనర్ అయినప్పటికి కూడా అతన్ని తోసేసిందని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ అది తోసేయడం అనేది నేరం కిందే వస్తుంది. అంటే ఆమె ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి, మనం మైనర్ అనేంత మాత్రాన ఇక్కడ సమర్థించాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో అది కూడా లెక్కలోకి తీసుకుంటారు. కేవలం మైనర్ అనేంత మాత్రాన అది ఏదో చేసిన తప్పు అయితే తప్పు కాకుండా పోదు. బట్ దానికి జువైనల్ హోమ్స్ ఇవన్నీ ఉంటాయి, శిక్షలు ఉంటాయి, కౌన్సిలింగ్ ఇస్తారు, ఖచ్చితంగా ఆ సెంటర్స్ పంపిస్తారు. కానీ అది నిర్ధారణ అవ్వాల్సిన అవసరం కనబడుతుంది. నిజంగా వాస్తవానికి ఒకవేళ అతనికి ఈత రాకపోతే ఆ ప్రమాదంలో కొట్టుకొని పోయి చనిపోయేవాడు. అది ప్రమాదం కిందే ఉండేది. తాళ్లతో అతను బయటకు తీసిన చూడండి, సరిగ్గా గత వారం జరిగింది ఘటన. సో ఈ ఘటన సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఇందులో ఇది ఊహించిన ట్విస్ట్. ఎందుకంటే భర్తను నెట్టి చంపాలని చూసిన భార్యే తిరిగి ఫోక్సో చట్టం కింద ఇప్పుడు అతనిపైన కేసు నమోదైన పరిస్థితి. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే అతనిపైన బాల్య వివాహ చట్టం కింద కేసులు నమోదైన పరిస్థితి. సరే, ఈ కేసులు చట్టాలు కొందరికి అనుకూలంగా ఉండొచ్చు చట్టాలు, కానీ ఇక్కడ భర్తలను చంపడం భార్యలకు ఒక ట్రెండ్గా మారుతుంది ఇవాళ రేపు. దేశమంతా ఇదే పరిస్థితి. ప్రతిరోజు ఇలాంటి వార్తలు మేము కూడా చెప్పడానికి ఒక రకంగా ఆలోచించాల్సి ఉంది. రాగానే ఇలాంటి స్టోరీస్ ప్రజెంట్ చేయడానికి కూడా ఏంటి రెగ్యులర్గా ఈ వార్తలు వస్తుంది, ఏంటి ట్రెండ్, అసలు ఇటు ఒక ట్రెండ్గా మారిందా? ఢిల్లీ నుంచి మొదలుకొని దక్షిణ భారతదేశం వరకు కూడా విచిత్రంగా ఆ సోనం కేసు ఎప్పుడైతే అయిందో, మేఘాలయ మర్డర్ కేసు, హనీమూన్ మర్డర్ కేసు, అక్కడి నుంచి మొదలు ఇంకా వరుసగా ఇవే కేసులు. మన గద్వాల్లో అయితే చాలా దారుణమైన కేసు అది. ఆ బ్యాంకు ఎంప్లాయీతో రిలేషన్ పెట్టుకొని, అది చాలా దారుణమైన కేసు. ఐశ్వర్య సర్వేయర్ను చంపిన కేసు. ఇలా వరుసగా మొన్న ఢిల్లీలో తాజాగా జరిగింది ఘటన. అసలు వెనుకాడట్లేదు, భర్తలను చంపడానికి వెనుకాడట్లేదు. ఎందుకు ఇంత క్రూరమైన ఆలోచనలు వస్తున్నాయి? ఇష్టం లేకపోతే ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. పెళ్ళికి ముందే పేరెంట్స్కి చెప్పాలి, లేదంటే ఇష్టం ఉన్న వ్యక్తిని చేసుకుంటా అని చెప్పాలి, లేదంటే అవాయిడ్ చేయాలి, లేదంటే అవసరమైతే దూరంగా వెళ్ళిపోవాలి, లేదంటే బలవంతంగా పెళ్లి చేసినా నాకు ఇష్టం లేదని చెప్పి విడాకులు తీసుకునే ప్రయత్నం చేయాలి, దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి, దాన్ని పెద్దల దృష్టి తీసుకురావాలి. అంతేగాని ఇలా హత్యలు చేయాలనుకోవడం చాలా దుర్మార్గం, అది పెద్ద నేరంగా మారుతున్న పరిస్థితి. ఏదేమైనా బట్ ఇక్కడ కేసులో ఆమెకు అడ్వాంటేజ్గా మారింది మైనర్ కాబట్టి. దర్యాప్తు సాగుతుంది, ఇంకా దీని గురించి మనం పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎటు నిర్ధారించలేం. ఇప్పుడు దర్యాప్తు అయితే సాగుతుంది. మరి ఆ నేరం అయితే రుజువు అయితే కనుక ఒకవేళ ఆమె మైనర్ అయినప్పటికీ ఆమెకు ఎలాంటి శిక్షలు ఉంటాయనేది మాత్రం చట్టం నిర్ణయిస్తుంది. ನಾವು ಬಂದ ಮೇಲೆ ಮಸಳುಗಳ ಹಂಗೆ
ಏ ಅಣ್ಣ ಎಲ್ಲಟು ವಿಡಿಯೋ ಅದ ತಲೆ ಕೆಡಿಸಬೇಡ. ದೂಕ್ಯಾ ಬ್ರೋ ಫೋಟೋ ಐತಿ ನಾವಲ್ಲೇ ಯಾವತ್ತು ನಿಂದ್ರು ಅಂದು ಅಲ್ಲ ನೀನು ಏನ್ ವೈಫು ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಬಂದ್ರೆ ಒಳ್ಳೆ ಅಂದ್ಲು. ಅದೇ ಹೋಗಿ